వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు అంటే అభిమానం నాకు. ఎందుకంటే చక్కటి హిందీలో మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడతాడు, సబ్జెక్ట్‌తో మాట్లాడతాడు. సమస్యల్లా లీడర్‌షిప్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోడు. ఇప్పుడు ఇండిగో వాళ్ళ కుట్రలో పావయ్యాడు అతను. అందరి వేళ్ళు అతని వైపే చూపెడతాయి ఖచ్చితంగా. అది కాదు అంటాం అమాయకత్వం, దబాయించడం. కాబట్టి అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు మీ సత్తా చూపెట్టండి. మీ మీద ఆంధ్రుడిగా నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిరూపించుకోండి. కొత్త ప్లేయర్స్‌ని దించండి రంగంలోకి. మొనోపోలీని తగ్గించండి. రూల్స్‌ని ఖచ్చితంగా ఇండిగో అమలు చేసేలా చూడండి. బొక్కలో దోయండి సీఈఓని తీసుకుని. అవసరమైతే అది జాతీయం చేసేయండి. ఒకప్పుడు టాటా వాళ్ళ చేతిలో ఎయిర్ ఇండియాని జాతీయం చేయలేదా భారత ప్రభుత్వం? చేసి పడేయండి దీన్ని. అప్పుడు తెలిసి వస్తుంది లంబడి కొడుకులకి బుద్ధి ఏంటనేటటువంటిది. అప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి సత్తా ఏంటో తెలుస్తుంది. ఆడెవడో బొక్కలో దోయండి. నవంబర్లో నుంచి అమలైతే డిసెంబర్లో ఇబ్బంది పెట్టడం ఏంటాడు? కావాలని చేశాడు. వాడు నాటకాలు ఆడుతున్నాడు. ఆ నాటకాలకు ముగింపు పలకండి. అట్ ద సేమ్ టైం అరడజన్ సంస్థలను ప్రోత్సహించండి. ఒక్కొక్కడికి 1000 పెడతారు, 2000 పెడతారు, ఫ్లైట్లు పెట్టమని చెప్పండి. పూర్తిగా ప్రోత్సహించండి. మీ సత్తా ఏంటో చూపెట్టుకోండి. ఖచ్చితంగా చూపెట్టుకుంటారని ఆశిస్తున్నా, చూపెట్టుకోవాలని కోరుకుంటున్నా ఓ ఆంధ్రుడిగా.